రామ్టాక్కి తిరిగి స్వాగతం. టర్కీ ప్రస్తుతం దాని పేరు తుర్కీయే, మార్చుకున్నారు పేరు. మనం ఇక్కడ కూడా అంటుంటాం, పాపులర్గా తురకా అని వాడతాం. తురుష్కులు టర్కీ అంటే. సో ఈ టర్కీ ఇవాళ ఓ కీలక పాత్ర ప్రపంచంలో పోషిస్తూ ఉంది. కానీ ప్రతి ఒక్కరూ జాగరూకతగా ఉండాల్సినటువంటి దేశం టర్కీ. ఒకనాటి టర్కీ కాదు ఇది. అసలు టర్కీ ఏంటండి? టర్కీ అనేది ఈ ఈ తురుష్కులు ఒక్కల సెంట్రల్ ఏషియా నుంచి ఇటు వచ్చి ఆక్యుపై చేసి ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 400 సంవత్సరాలు పాలించారు. మతం అనేది వాళ్ళకి ముసుగు, సామ్రాజ్యవాద కాంక్ష. ఎందుకంటే టర్కీ కిందనే ఇప్పుడున్న సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, మీకు సౌదీ, మీకు ఒకటి చెప్పండి ఇరాక్, అన్ని దాని కిందనే ఉండేవి. ఇరాన్ ఒక్కటే లేదు. మక్కా, మదీనాలు కూడా దాని కిందనే ఉన్నాయి. అంతటి విశాలమైనటువంటి సామ్రాజ్యవాద దేశం టర్కీ. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినది ఏంటంటే, ఒక రహస్య ఒప్పందం జరిగింది బ్రిటన్ ఫ్రాన్స్ మధ్య. దాని పేరు సైక్స్ పైకాట్. 1916లో. ఎవరికి తెలియదు ఆ ఒప్పందం జరిగిందని కూడా. ఎలా తెలిసింది అందరికీ? రష్యాలో బోల్షివిక్ విప్లవం వచ్చి కమ్యూనిస్టు విప్లవం వచ్చిన తర్వాత లెనిన్ బయట పెట్టాడు, ఇది ఈ సామ్రాజ్యవాదుల కుట్ర, టర్కీని మొత్తాన్ని చీల్చేసి మొక్కలు చేసి పంచుకోవాలని ప్రయత్నం చేశారని చెప్పి ఆ ఒప్పంద కాపీని బహిర్గతం చేశాడు. అప్పటిదాకా ఎవరికి తెలియదు. దాని కొనసాగింపుగా మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 1920లో శానో రిమో కాన్ఫరెన్స్ అని చెప్పి ఒకటి పెట్టి, ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అప్పుడే స్టార్ట్ అయింది. దాంట్లో ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ దేశాలని పంచుకుంది బ్రిటిష్ ఫ్రాన్స్. స్థూలంగా చెప్పాలంటే అదవరకటి వాటి కొన్ని మార్పులు వచ్చినాయి. స్థూలంగా ఇప్పుడున్న ఇరాక్, ఈ ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇవన్నీ జోర్డాన్, ఇవన్నీ బ్రిటిష్ కిందకు వచ్చినాయి. సిరియా, లెబనాన్ ఫ్రెంచ్ కిందకి వెళ్ళినాయి. సౌదీకి స్వతంత్ర దేశ ప్రతిపత్తి ఇచ్చారు. జరిగింది ఇది. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, అప్పుడే జరిగింది ఈ బెల్ఫోర్ డిక్లరేషన్కి రాటిఫికేషన్ చేసింది కూడా అదే కాన్ఫరెన్స్లో. అంటే ఏంటి? యూదులు పాలస్తీనాలో వచ్చి సెటిల్ కావచ్చు అని 1920లోనే డిసైడ్ చేశారు. ఎందుకు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, టర్కీ చెప్పే అంత, నీతులు చెప్పే అంత నిజమైనటువంటిది కాదండి. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కాలిఫేట్ పోయి ఒక మిలిటరీ నియంత కమాల్ అటాటుర్క్ వచ్చాడు. ఆయన ఏంటంటే, ఆయన లిబరల్, బుర్ఖాని నిషేధించాడు. సో మత ఛాందసవాదాన్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టాడు టర్కీలో. సో అమ్మయ్య పోయిందనుకున్నారు. పోవటం అని తేలిక కాదండి. మరి తర్వాత ఏంటి? కమాల్ అటాటుర్క్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఒక రాజకీయ వ్యవస్థను నిర్మించాల. సో ఆయన చనిపోయిన తర్వాత అన్సర్టనిటీలో నుంచి ఈ ఎర్డోగాన్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల్లో మొదటిసారి గెలిచిన తర్వాత మెల్లిమెల్లిగా కన్సాలిడేట్ చేసుకోవటమే కాకుండా లిబరల్ సమాజంగా ఉన్నటువంటి టర్కీని మళ్ళా ఇస్లామిక్ కన్జర్వేటివ్ సమాజానికి మార్చాడు. ఇది చాలా ముఖ్యం తెలుసుకోవాల్సింది. మార్చాడు. ఇప్పటికీ ఏంటంటే ఇస్తాన్బుల్, మనకు మ్యాప్లో లెఫ్ట్ సైడ్ ఇస్తాన్బుల్ ఉంటుంది కదా, ఆ ఇస్తాన్బుల్ ఇప్పటికి కూడా లిబరలే. కానీ వ్యాస్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి టర్కీ, ఇంటీరియర్ టర్కీ అంతా కూడా కన్జర్వేటివ్ సమాజం. ఇది స్థూలంగా నేను మీకు 2-3 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. అయితే ఎందుకు నేను ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, టర్కీ ఎప్పుడూ కూడా తన సామ్రాజ్యవాద కాంక్షని ఎప్పుడు కూడా నెరవేర్చుకుంటానే ఉంది. అటు ఇప్పుడున్నటువంటి ఈస్టర్న్ యూరప్లో కొన్ని భూభాగాలను ఆక్యుపై చేసింది. అంతకంటే ముఖ్యం మారణ హోమాన్ని చేసింది. క్రిస్టియన్లైన ఆర్మేనియల్ని 15 లక్షల మందిని చంపేసింది.
నిర్దాక్షిణ్యంగా చంపేసింది. మతం మారమన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ మీద జెనసైడ్ చేసింది. ఈ రోజుకి ఆ దేశానికి క్షమాపణ చెప్పలేదు టర్కీ. కబుర్లు చెప్తారండి. హమాస్ని మరి మీరు ఎప్పుడైనా స్వాతంత్రం ఇచ్చారా మీ టైంలో? మీ మీ ఇనప కాళ్ళ కింద నలిగి పెట్టారు కదా పాలస్తీనాన్ని. మీరేమైనా స్వతంత్రం ఇస్తే వాళ్ళకి మేము హర్షిస్తాం, ఇవాళ ఏదో లేదనుకోవచ్చు. అసలు 1974లో సైప్రస్ని ఆక్యుపై చేశారు, కొంత పార్ట్ ఆఫ్ ది సైప్రస్ని. అదొక్కటే కాదండి, అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు ఆలోచించాల్సింది కుర్దుల అణిచివేత. ఎవరండి కుర్దులు? కుర్దులు కూడా ఇరాన్, ఇరాక్, అట్లానే టర్కీ, సిరియా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జాతి. బెలుచిల్లాగా వాళ్ళు కూడా ఒక జాతి, కానీ మతపరంగా వాళ్ళు ముస్లింలు, అది మనం మర్చిపోవద్దు. కానీ ఎంత దారుణంగా అణిచివేసిందంటే వేలాది మందిని చంపేశారు కుర్దుల్ని. ఈ రోజుకి పౌర హక్కులు లేకుండా అణిచేస్తున్నారు. అదే టర్కీ మన భారత్కు వచ్చి కాశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది, ముస్లింలకు ఏదో అన్యాయం జరిగినట్టుగా. మరి నీ తోటి ముస్లిం సోదరులు కుర్దుల గురించి నువ్వెందుకు మాట్లాడవు? చాలా ముఖ్యం కదా అది. ఎందుకనంటే మనం ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుందనంటే టర్కీ ఇప్పుడు మనకు వ్యతిరేకంగా వెళ్తా ఉంది అన్ని చోట్ల. పాకిస్తాన్కి అత్యంత నమ్మదగ్గ మిత్రుడిగా టర్కీ తయారైంది. అంటే వాళ్ళ ఆలోచనలు వేరు. ఇస్లామిక్ సమాజంలో లీడర్గా వెదగాలి. అనుకోకుండా సౌదీకి టర్కీకి ఎప్పుడు పడదు, వాళ్ళు అరబ్బులు, వీళ్ళు టర్కిష్లు. ఇప్పుడు వాళ్ళకి తప్పదు కాబట్టి, సౌదీ ఆత్మరక్షణలో ఉంది కాబట్టి ముగ్గురు కలిపి ఇస్లామిక్ నాటో దేశంగా నాటో కూటమిని ఏర్పాటు చేశారు. గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా? ఈ టర్కీ కమాల్ అటాటుర్కు లిబరల్ సొసైటీ పేరుతోటి యూరోప్కి దగ్గరయ్యాడు. ఆయన యూరోప్లో భాగస్వామ్యంగా ఉండాలనే ఎప్పుడు కోరుకున్నాడు కమాల్ అటాటుర్క్. మంచి వ్యక్తి, నేను కాదనట్లేదు. ఆయన నియంత పోకుండా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ఇస్లామిక్ సమాజంలో లిబరల్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు చాలా అరుదు. ఆయన అలా దాన్ని మహిళలకి పూర్తి స్వాతంత్రం ఇచ్చాడు కమాల్ అటాటుర్క్. అయితే దాంతోనే నాటో కింద కూడా చేరారు వాళ్ళు. యూరోపియన్ నాటో కింద టర్కీ ఉంది. దాంతో ఏమైపోయింది, సాంకేతిక టెక్నాలజీ అది పెట్టుబడులు అమెరికా నుంచి, యూరోప్ నుంచి టర్కీకి ఎగుమతి చేయగలిగారు. కొంతమేర అది టర్కీ అభివృద్ధికి దోహదపడింది. వాళ్ళ తలనొప్పిగా ఉంది యూరోప్కి, ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు యూరోపియన్ యూనియన్లో. అక్కడి నుంచి ఎక్కువ మంది ఈ జర్మనీ ఇటువంటి వాటికి వెళ్ళి ఇవాళ అక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ కారకలవుతున్నారు. అది పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా పాయింట్ ఒకటే ఇక్కడ. ఒకవైపు యూరోపియన్ నాటోతో ఉంటుంది, రెండో వైపు ఇస్లామిక్ నాటో నిర్మిస్తూ ఉంది, మూడో వైపు భారత్కు వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఉంది. అందుకని టర్కీని ఏదో మతం ముసుగులో చూడొద్దు. మతాన్ని అడ్డు పెట్టుకొని టర్కీ పాత వాసనలు ఏదైతే ఉన్నాయో, సామ్రాజ్యవాద కాంక్ష విస్తరణ, అది ఎక్కడా వదిలిపెట్టలేదండి. ఏదో అంటారు మేకవన్న పులి అని, ఎగ్జాక్ట్గా టర్కీకి అది కలిసి వస్తుంది. మనకి అవన్నీ పక్కన పెట్టినా భారత్ వ్యతిరేక టర్కీ ఇవాళ అటు యూరప్ని ఇటు ఇస్లామిక్ ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉంది. ప్రపంచానికి ఈ విషయం, టర్కీ యొక్క రియల్ క్యారెక్టర్ని ఎక్స్పోజ్ చేయాల్సిన వాటి అవసరం ఏ రూపానైనా సరే భారత్కి చాలా చాలా ఉంది, మన అవసరాల రీత్యా కూడా. సో బొసలో కొడుతున్న టర్కీ విషయంలో జర జాగ్రత్తగా ఉండండి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.